హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ రోని. సో ఇప్పుడు వచ్చేసి నేను నా మెల్లో ఒక మాల అయితే కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ మాల. ఇది వచ్చేసి దీని పేరు కరింగలి మాల. ఇది వచ్చేసి నేను తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి పాతాళ శంభు మురుగన్ స్వామి టెంపుల్లో నుంచి అయితే తెప్పించుకున్నాను. తమిళనాడులో ఉంటుంది అది. ఇది పాతాళంలో ఉంటుందన్నమాట. ఈ గుడి పాతాళం అంటే ఆ పాతాళం కాదు, కొంచెం కిందికి భూమి లోపలికి ఉంటుందన్నమాట ఆ గుడి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి మీద ఇవి వస్త్రాలలాగా ధరించి పూజ చేస్తారన్నమాట. అది కూడా 45 రోజులు పూజ చేసి దాని తర్వాతే మనకు అమ్మడానికి పెడతారనమాట గుళ్ళోని. అక్కడి నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది ఒరిజినలే. ఇది ఒరిజినల్లో కాదో తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, అందరు చూస్తే మీరు యూట్యూబ్లో వేరే వీడియోస్ చూస్తే వాళ్ళు పలగొడుతూ ఉంటారు ఇది వుడ్డో కాదో. అంత పలగొడితే వేస్ట్ చేయడం బదులు వాటర్లో వేస్తే దీన్ని వాటర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. అంతే, సింపుల్. అలా చేయకనంటే పలగొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు కొనుక్కున్న డబ్బులు వేస్ట్ చేయడానికి ఎందుకు పలగొడుతున్నారు? అలా మంచిగా పవిత్రమైనది ధరించవచ్చు కదా. సో ఇప్పుడు నేను వాళ్ళని ఏం కామెంట్ చేయాలని వీడియో తీయట్లేదు, మాల గురించి చెప్తున్నాను. సో దాని పక్కన పెడితే జస్ట్ అలా పలగొట్టడం బదులు వాటర్లో వేస్తే కొంచెం సేపు ఉంటే ఇది కలర్ అయితే మారుతుందన్నమాట. ఈ మధ్యలో ఇలాంటివే ప్లాస్టిక్ అమ్ముతున్నారు, కానీ ఏదైతే ఇది రియల్ అన్నమాట. ఇది వచ్చేసి మీరు ట్యూస్డే కానీ సాటర్డే ఒక సుబ్రహ్మణ్య స్వామికి కానీ శివాలయం కానీ వెళ్తే అక్కడ పంతులు గారికి ఇచ్చేసేయండి. ఇచ్చేసి దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మేము ఎల్లో వేస్తారనమాట అయ్యారు. సో అలా అయితే వేయించుకోవాలి స్టార్టింగ్. దాని తర్వాత మనం నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. పూర్వీకులు అదే మన రాజులు కూడా ఇది ధరించారనమాట. రాజులు ధరించారు. అప్పుడు వాళ్ళు వేటకెళ్ళి మాంసాహారం తినడం అయితే జరిగింది. సో అప్పుడు ఇవి వేసుకొని తిన్నారనమాట. సో మనకేం ప్రాబ్లం లేదు, తినొచ్చు. కానీ ఎందుకు మళ్ళీ చెప్పండి, పవిత్రమైంది కదా. పవిత్రమైంది అపవిత్రంగా చేయడం ఎందుకు? అందుకోసమే తినేటప్పుడు కొంచెం నాన్ వెజ్ తినేటప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి. తిన్న తర్వాత కొంచెం చేతులు కట్టుకొని వేయడం కాదు, తిన్న రోజు అసలు ముట్టకూడదు. దీన్ని దేవుడి గదిలో పెట్టేసేయాలి. దాని తర్వాత రోజు లేచి స్నానం చేసి మీ పూజ గదిలో పూజ చేసుకొని అప్పుడు దీన్ని కొంచెంసేపు పసుపు నీటిలో పెట్టి వేసుకుంటే మంచిది. అలాగే ఎప్పుడైనా మీరు ఏ రోజైనా మీకు ఇది అపవిత్రంగా అనిపిస్తే సేమ్ అలానే పూజ చేసి కొంచెంసేపు పసుపు నీళ్ళల్లో వేసుకొని ధరించుకుంటే మంచిది. ఇది పడుకునేటప్పుడు అసలు వేసుకోకూడదండి. పడుకునేటప్పుడు పూజ గదిలో పెట్టేసేయండి. పొద్దున్న లేవగానే స్నానం చేసి వేసుకోవచ్చు. ఈ మాల వేసుకోవడం వల్ల ఈ మాల వచ్చేసి ఈ మధ్యలో కొందరు ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి తమిళ్ హీరోయిన్స్ అయితే ధరిస్తారనమాట. లైక్ సాయి పల్లవి, ధనుష్ ఇలాంటి వాళ్ళు అయితే ధరిస్తారనమాట. ఈ మాలలో మీరు చూడవచ్చు సినిమాలలో లేదా కొన్ని ఫొటోస్లలో ప్రోగ్రామ్స్లలో వాళ్ళైతే ధరిస్తారనమాట. సో ఇది వచ్చేసి ఇది వేసుకోవడం వల్ల మనకి ఏదైనా మంచి పని చేయాలంటే ఫస్ట్ దానికి ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ మనం ఎంత పెట్టినా అది సరిగా రాదు మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు. సో ఈ మాల ధరించినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అలాగే మనకు భయం అనేది అస్సలు ఉండదు. అలాగే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చిత్ర పూజలు చేస్తే మన మీద అస్సలు పనిచేయవు, అంటే ఇది వేసుకున్నప్పుడు. సో ఇవి వచ్చేసి యూజెస్ అన్నమాట దీనికి. సో ఇది వేసుకుంటే చాలా మంచిది. కొందరు అయితే హీరోయిన్స్ తమిళ్ హీరోయిన్స్ వేసుకుంటున్నారు కాబట్టి షోకి వేసుకుంటున్నారు. కానీ ఇదైతే నేను గాడ్ పర్పస్ మంచి పర్పస్ వల్లనే కొనుక్కున్నాను అనమాట. ఏ షోకి అయితే కాదు. ఇది వచ్చేసి నేను షర్ట్ లోపల వేసుకుంటుండే వీడియో కోసం అయితే బయటికి తీసాను అనమాట. సో ఇది మీరు కొంచెం ట్రస్టెడ్ పేజ్ నుంచి ఏదైనా తెలిసిన పేజ్ ఉంటే ఇలాంటి మాలలు ట్రస్టెడ్ పేజ్ నుంచే తెప్పించుకోండి. తెప్పించిన తర్వాత డైరెక్ట్ వేసుకోకండి. ఫస్ట్ అయితే టెస్ట్ చేయండి ఇలా నీళ్ళల్లో పసుపు నీళ్ళు కాదు, టెస్టింగ్ అయితే నార్మల్ ట్యాప్ వాటర్ తీసుకోండి. మనము
ఏదైనా అపవిత్రంగా అనిపించినప్పుడు పసుపు నీళ్ళలో వేసేయండి. సో ఇది ఫస్ట్ అయితే ట్రస్టెడ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతే నేను ఒక యూట్యూబర్ గివ్ అవే పెడితే పాతాళ శంభు మురుగన్ స్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ తెచ్చి గివ్ అవే పెడితే నేను కొనుక్కున్నాను అనమాట. సో ఇప్పుడైతే అవి అయిపోయాయి మాలలు. సో మీరు తెలిసిన ట్రస్టెడ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి అనమాట. పెట్టుకున్నాక ఖచ్చితంగా మీరు ఎంత ట్రస్ట్ చేసినా దాన్ని ఫస్ట్ అయితే టెస్ట్ చేయండి. ఎందుకంటే అది రియల్ ఫేకో మనకు తెలియదు కదా, అందుకోసము. ఈ మాల ఖచ్చితంగా స్నానం చేసే వేసుకోవాలన్నమాట. ఇలా గుడికి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసుకొని వెళ్తారు. సో ఇలా స్కూల్ పిల్లలు కనుక వేసుకోవాలనుకుంటే, ఒకవేళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్నానం చేయండి. ఎందుకంటే స్కూల్స్లో మీరు ఎక్కడెక్కడైనా టచ్ చేస్తారు, గోడలు ఇవి అవి కొంచెం హ్యాడ్స్ డస్టీగా డర్ట్గా ఉంటాయి, వాష్రూమ్స్కి వెళ్తారు మీరు. సో అది కొంచెం మంచిది కాదు. అందుకే స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ధరించాలి. సో అండ్ 6 ఏళ్ళ 6 ఇయర్స్ పిల్లలు మాత్రం ధరించకూడదు. 6 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ధరించవద్దు. అలానే లేడీస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వేసుకోవద్దు అనమాట. దీన్ని ఆ టైంలో పూజ గదిలో పెట్టేసేయండి. అండ్ ఇది ఇప్పుడు నేను వేసుకున్నాను, మా చెల్లి ఉంది, నేను తీసి తర్వాత రోజు మా చెల్లెకి ఇచ్చాను, అలా ఉండొద్దు. అలా ఉంటే అసలు ఇది పనే చేయదు మీకు, ఎవరిది వాళ్ళకే ఉండాలి. సో అర్థమవుతుంది కదా. దీని యూజెస్, దీని పర్టికులర్ ఇది వచ్చేసి ఇది వేసుకున్న తర్వాత అన్ని మంచి పనులు చేయండి గాయస్. అండ్ మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కొన్ని మంచి పనులు చేయడానికి. అండ్ ఇది వేసుకున్నాక కోట్లు అవుతారు, కోట్లు సంపాదిస్తారు అంటే అది నిజమే, కానీ వేసుకున్న వెంటనే కాలేరు. ఇప్పుడు నేను వేసుకొని 2 days అవుతుంది. అయ్యానా కోట్లు సంపాదించానా, వచ్చాయా మాకేమైనా కోట్లు? నేను ఎవరిని తిట్టడానికి కాదు, చెప్తున్నా మాకేమొచ్చాయా నాకేమొచ్చాయా కాదు కదా గాయస్. అలా ఉండద్దు. ఇది వేసుకున్న వెంటనే రావాలంటే అవి రావాలా, కష్టపడితే వస్తాయి గాయస్. ఇది వేసుకున్నాను మాకు రాలే, కోట్లు రాలే, ఏంటిది నిజమా ఫేకా అసలు మీరు అని అంటే అసలు తప్పిది. ఎందుకంటే మీరు కష్టపడితే కానీ రూపాయి బిల్ల కూడా రాదు మీకు. సో అర్థమవుతుంది కదా మీకు, కష్టపడితేనే మీకు ఆ కోట్లు సంపాదిస్తారు గైస్. చూసినట్లయితే హీరోస్ కూడా వేసుకుంటారు. హీరోయిన్ సాయి పల్లవి అయితే చేతికి వేసుకుంటుంది, ఎక్కువ షూటింగ్స్లో ఎక్కువ ఈవెంట్స్లో కనిపిస్తుంది. ధనుష్ మెడలో వేసుకుంటారు. వాళ్ళకి కొంచెం ఇక్కడ ఇవి ఉంటాయి కదా గైస్, మధ్యలో పూసల మధ్యలో సిల్వర్ క్యాపింగ్స్ అయితే వస్తాయి అన్నమాట. నేనైతే నార్మల్ తీసుకున్నాను, ఎందుకంటే మాలను చేంజ్ చేయడం మంచిది కాదు కదా. అండ్ దేవుడి మెడలో నుంచి వచ్చింది, అంటే దేవుడి వస్త్రం మీద నుంచి వచ్చిందనమాట. అప్పుడు ఎలాంటి క్లాత్ వస్త్రాలు వేయకుండా వీటితోటే మొత్తం కిరీటం వస్త్రాలు ఇవి అలా అలంకరిస్తారనమాట. 45 రోజులు పూజ చేసి మనకు అమ్మడానికి పెడతారు. సో ఇదంతా చాలా పవిత్రమైంది. సో పవిత్రంగానే వాడండి. సో అపవిత్రంగా అనిపించినప్పుడు తెలుసు కదా మీకు, కొద్దిసేపు పసుపు నీటిలో పెట్టేసేయండి. ఇవే ఇంకా రిపీట్ అవుతూ ఉంటాయి ఎన్నిసార్లు ఎంత చెప్పాలనుకున్నా. సో ఇది కరింగలి మాల. ఈ మాల వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.